మిత్రులు ఏదైతే ఒక మంచి విజన్తో ప్రజా సమస్యలపై ప్లస్ ప్రజలకు వారధిగా వ్యవహరిస్తున్న డీజీఎఫ్ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా ఉద్యమాలు తెలుపుకుంటూ ఏదైతే ప్రజా సమస్యల మీద కానీ, జర్నలిస్టుల సమస్యల మీద కానీ, న్యాయమైన సమస్యల మీద రేపు జరిగే 5వ తారీఖు మహాసభను విజయవంతం చేయడం లోపల అన్ని ప్రజా సంఘాలు ప్లస్ పాత్రికేయ మిత్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని చర్చించుకొని ఇలా ఏ సమస్య మీద మనం ముందుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంగా ప్రభుత్వంతో మనం సమస్యల మీద ప్రయత్నం చేసి సాధించుకునే విధంగా మనం ముందుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజా సమస్యలపై చైతన్యవంతం చేస్తూ, ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ప్రజా సమస్యలను వ్యవసాయం చేసి అవసరమైతే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే విధంగా ఇలా డీజీఎఫ్ ముందర రావడాన్ని పూర్తిగా తుడిదెబ్బ గర్వహిస్తూ ఉంది. మరి దాని దృష్టిలో పెట్టుకొని ఎల్లప్పుడూ ఏ సమస్యల మీద అయినా కానీ ఖచ్చితంగా తుడిదెబ్బ డీజీఎఫ్ పక్షాన నిలబడి సమస్యలను కొట్లాడతాన్ని మరొకసారి తెలియజేస్తూ, ఈ పత్రికా ఆవిష్కరణకు మమ్మల్ని తుడిదెబ్బని ఆహ్వానించినందుకు ప్రత్యేక ఉద్యమాలు తెలుపుతా ఉన్నాను. నా పేరు గురాల రవీందర్, తుడిదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేడు డీజీఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏదైతే జనవరి 5వ తారీఖు రోజు చేయాలని నిర్ణయించుకున్నటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా సదస్సుకు సంబంధించి నేడు కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేడు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ వేదిక నుంచి జర్నలిస్టులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని, ఇక్కడ జర్నలిస్టులకు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యల మీద చర్చించుకోవాలని, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని, మనము వీటి మీద పోరాటం చేసి మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నటువంటి అందరూ జర్నలిస్టులు రావాల్సిందిగా మేము కోరుతున్నాము. దీంట్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది జర్నలిస్టులకు నివేశన స్థలాలు, హెల్త్ కార్డులు అండ్ అక్రిడిటేషన్ కార్డులు, అలాగే జర్నలిస్టుల పిల్లలకు సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉన్నటువంటి జీవోలను అమలు చేయాలి. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలి అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలలో మేము కోరుతున్నాము. నా పేరు బండారి గంగరాజు, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. ప్రియమైన జర్నలిస్టులకు మీ అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, నా పేరు శ్రీనివాసరావు జాదవ్. వాస్తవంగా సమాజంలో ఏదైనా చైతన్యవంతమైన వర్గం ఉందంటే జర్నలిస్ట్ వర్గం. కానీ అదే జర్నలిస్ట్ వర్గానికి గత ప్రభుత్వాలు మరియు కొద్దిమంది బ్యూరోక్రాట్స్లు చేసిన ఏదైతే అన్యాయం ఉందో, అంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు కూడా జర్నలిస్టులకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఎలాంటి హక్కులు కూడా, ఒకవేళ ఆ రోజు సాధించిన హక్కులు కూడా ఈ రోజు కోల్పోవడం జరుగుతున్నది. క్రమక్రమేణా జర్నలిస్టు సమాజం విస్తరించబడుతున్నది. అలాగే జర్నలిస్టుల హక్కుల్ని కుచించివేయబడుతున్నాయి లేదా వాటిని తొలగించబడుతున్నాయి. ఇట్లాంటి ఈ సందర్భంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏదైతుందో తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జర్నలిస్టు హితమే తన హితమని తలచి ముందుకెళ్తున్న సందర్భంలో గతంలో కూడా జర్నలిస్టుల అభ్యున్నతి కోసమే కృషి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు పోయాం. ఇప్పుడు కూడా అదే ఆలోచనతోటి ముందుకు వస్తున్నాం. కాబట్టి జర్నలిస్టు మిత్రులారా, ఏ సంఘం ఏం చేసింది అనేది మనం గమనించాలి. జర్నలిస్టుల హితం కోసం పనిచేస్తున్న సంఘాలకు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ మన హితం కోరిన సంఘాలకు మాత్రమే సపోర్ట్ చేయాలి, వారిని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు జాదవ్, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి. విజయవంతం చేయాలి. 5వ తారీఖు నాడు జరిగే మహాసభను విజయవంతం చేయాలి. 5వ తారీఖు నాడు జరిగే మహాసభను విజయవంతం చేయాలి.
వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఫోరం, వర్ధిల్లాలి 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 జర్నలిస్టుల నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీజేఎఫ్ జిందాబాద్ బీజేఎఫ్ జిందాబాద్ బీజేఎఫ్ జిందాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.